హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో గైస్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. మరి ఏపీలో చాలా రోజుల తర్వాత కోర్టు జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రాబోతుందండి. మరి దీనికి సంబంధించినటువంటి కొత్త బ్యాచ్ అయితే మన యాప్లో లాంచ్ చేయడం అయితే జరిగిందండి. మొదటి 500 మంది అభ్యర్థులకు మాత్రమే మరి ఈ కోర్సు 1 year వ్యాలిడిటీతో కేవలం 399 రూపీస్కే అందజేస్తున్నామండి. ఈ కోర్సు ప్రత్యేకత మరి 1000 క్లాసులు ఉంటాయండి అన్ని సబ్జెక్టుల పైన. 3000కు పైగా 30,000కు పైగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఈచ్ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్ని ప్రీవియస్ పేపర్స్ అయితే అందుబాటులో ఉంటాయి. ఎగ్జామ్ టైంలో టాప్ 25 గ్రాండ్ టెస్టులు కూడా యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ యొక్క లాంగ్ టర్మ్ బ్యాచ్లో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, తర్వాత 799 అవుతుందండి ఈ యొక్క కోర్స్ వాల్యూ. అంతేకాకుండా ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఎగ్జామ్ కూడా రాయవచ్చు. ఇంకెందుకు మరి ఆలస్యం, వెంటనే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేయండి. వెంటనే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో గైస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెక్స్ట్ రానున్నటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి చాలామంది అభ్యర్థులు డౌట్స్ అయితే రేజ్ చేస్తున్నారండి. మరి మనకు రానున్నటువంటి నోటిఫికేషన్స్ కనుక గమనించినట్లయితే ఏపీ హైకోర్టు ఉద్యోగాలు అయితే రాబోతున్నాయండి. సో నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్, నెక్స్ట్ గ్రూప్ 2 కూడా నోటిఫికేషన్ ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ రాబోతుంది. ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్, ఎఫ్బిఓ అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, నెక్స్ట్ పోలీస్ జాబ్స్, ఎస్ఐన్ కానిస్టేబుల్, సచివాలయానికి కూడా మరి ఇటీవల మంత్రి గారు అయితే ప్రకటిస్తాము నోటిఫికేషన్ అంటూ చెప్పడం అయితే జరిగింది. డిఎస్సి నోటిఫికేషన్ కూడా రాబోతుంది. అయితే చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారండి డౌట్స్. ఓకే, ఇవన్నీ నోటిఫికేషన్ వస్తాయి, బట్ మేము వేటికి ప్రిపేర్ అవుతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో బెటర్ అని చెప్పేసి అయితే చాలామంది రేట్ చేయడం అయితే జరుగుతుంది క్వెరీస్ని, ఓకేనా. సో ఇక్కడ మనకు ముందున్నటువంటి నోటిఫికేషన్ ఏంటి అంటే హైకోర్టు నోటిఫికేషన్ అండి. నెక్స్ట్ మంత్ అయితే వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి, ఓకేనా. ఇక గ్రూప్ 2 కావచ్చు, జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్, ఏపీఎస్ఆర్టీసీ, నెక్స్ట్ ఎఫ్బిఓ కావచ్చు, పోలీస్ కావచ్చు, సచివాలయం కావచ్చు, ఇవి ఎప్పుడు వస్తాయి అనేది క్వశ్చన్ మార్క్ అండి. వస్తాయి, బట్ టైం అయితే పట్టవచ్చు. అది ఎంత టైం పడుతుంది అనేది ఎవరికీ తెలియదు, ఓకేనా. సో మరి ముందున్నటువంటి బెస్ట్ జాబ్స్ ఏంటి అంటే జూనియర్ అసిస్టెంట్ హైకోర్టులో 18 రకాల ఉద్యోగాలు ఉన్నాయండి ఇందులో, ఓకేనా. 18 రకాల ఉద్యోగాలు ఉంటాయి హైకోర్టులో, డిస్ట్రిక్ట్ కోర్టులో. మరి ఓకే, ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏ ఉద్యోగాలు త్వరగా రిలీజ్ అవ్వబోతున్నాయి అని, ఓకేనా. మరి ఈ యొక్క హైకోర్టు ఉద్యోగాలకు కనుక ప్రిపేర్ అయితే హైకోర్టు ఉద్యోగాలకి ప్లస్ ఏపీపీఎస్సీ విడుదల చేసేటువంటి ఉద్యోగాలకు మధ్య వ్యత్యాసం ఏముంటుంది, ఓకేనా, అదైతే చూద్దాం. ఇప్పుడు హైకోర్టుకి జస్ట్ ఓన్లీ 1 ఎగ్జామ్ అండి, ఒకటే ఒక ఎగ్జామ్ ఉంటుంది, సింపుల్, ఇంకేం ఉండదు. అదే ఏపీపీఎస్సీ కనుక చూసినట్లయితే ప్రిలిమ్స్, మెయిన్స్ కంపల్సరిగా ఉంటుంది ప్రతి ఎగ్జామ్కి, ఓకేనా. పోలీస్ వాటికి ఈవెంట్స్, దానికి కూడా ప్రిలిమ్స్, మెయిన్స్ అయితే ఉండడము జరుగుతుందండి, ఓకేనా. మరి హైకోర్టు రిక్రూట్మెంట్కి జస్ట్ 6 months మాత్రమే తీసుకుంటుందండి. 6 monthsలో మనము ఉద్యోగంలో ఉంటాం, జస్ట్ 6 months. ఇక ఏపీపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేటువంటి నోటిఫికేషన్లు ఎంత టైం పడుతుందో ఎవరికి తెలియదు. పోలీస్ జాబ్స్ కనుక చూసినట్లయితే 2022లో ఎప్పుడు వచ్చిన నోటిఫికేషను, అది ఇంకా రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ కాలేదు, ఓకేనా. మెయిన్స్ కోసము వెయిట్ చేస్తున్నారు అభ్యర్థులు. ఇంకా గ్రూప్ 2 పరిస్థితి మనకు తెలిసిందే, రోస్టర్ సమస్యల కారణంగా చాలా కేసులు అయితే పడ్డాయి, ఓకేనా. ఖాళీలు విపరీతంగా ఉన్నాయండి, కానీ ప్రభుత్వం మాత్రం ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు వాటిని ఫిల్ చేయడానికి, ఓకేనా. సో ఈ యొక్క టైం అయితే ఇలా ఉంటుందండి. ఏపీపీఎస్సీ వాటికి కనుక ప్రిపేర్ అవుతే ఖచ్చితంగా 2 to 3 years టైం అయితే మనకు కేటాయించవలసి ఉంటుంది. 2 to 3 years టైం కంపల్సరిగా. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా అంత టైం అయితే తీసుకుంటుంది మనం జాబ్లో ఉండడానికి, ఓకేనా. ఇది రిక్రూట్మెంట్ టైంగా చెప్పుకోవచ్చు. హైకోర్టు జాబ్స్ అయితే జస్ట్ 6 monthsలోనే జాబ్లో ఉంటాము, ఓకే. అన్నీ కంప్లీట్ అయిపోతాయండి, 6 monthsలోనే ఎగ్జామ్ అయిపోతుంది, ఓకేనా. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతుంది, జాబ్లో కూడా ఉంటామండి. ఇది ఎలా చెప్తున్నామంటే గత 2 నోటిఫికేషన్లు కూడా హైకోర్టు విడుదల చేసిన వాటికి జస్ట్ 6 months టైమే తీసుకున్నారు వాళ్ళు. సో ఒక టైం రిలీజ్ చేశారంటే ఆ టైంకే ఎగ్జామ్ పెడతారు, ఆ టైంకే రిజల్ట్స్ ఇస్తారు, ఎవ్రీథింగ్
టైం టు టైం అయిపోతుందండి. అండ్ ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుంది రిక్రూట్మెంట్లో. కంపల్సరీగా ట్రాన్స్పరెన్సీ అనేది మెయింటైన్ చేస్తారు. ఏపీపీఎస్సీలో ఇటీవల మనం చూడవచ్చు గ్రూప్ 2 నోటిఫికేషన్ ఏమైందని, పోలీసు ఉద్యోగాల్లో ఏమైందని. ఓకేనా. సో ఈ విధంగా అయితే రెండింటికి మధ్య డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇక శాలరీ విషయానికి వచ్చినట్లయితే హైకోర్టు ఉద్యోగాలకు స్టార్టింగ్ 35K స్టార్టింగ్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, హైకోర్టు ఉద్యోగాలతో పోల్చుకుంటే ఇవి ఏపీపీఎస్సీ జాబ్స్ లైక్ జూనియర్ అసిస్టెంట్ లెవెల్ అండి ఇవి. జూనియర్ అసిస్టెంట్కు ఇప్పుడు ప్రజెంట్ మనకు ఏపీపీఎస్సీ ద్వారా ఎంత వస్తాయో హైకోర్టు ఉద్యోగాలకు అంత వస్తాయి. ఇక గ్రూప్ 2 అంటే కొంచెం హయ్యర్ కేడర్, చాలా ఎక్కువ ఉంటుంది. ఓకేనా శాలరీ, దాంతో దీన్ని పోల్చలేం మనం. ఓకే, గమనించాలి. ఇక వర్క్ ఏ విధంగా ఉంటుందంటే అఫ్ కోర్స్ అండి రెండిట్లో వర్క్ ఉంటుంది. వర్క్ చేయాల్సిందే, వర్క్ చేయండి మనకు కష్టం. మనల్ని మనము ప్రూవ్ చేసుకోవాలి. ఎంత హార్డ్ ఉన్నా కూడా చేయవలసిందే, తప్పదు. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసినట్లయితే ఆల్రెడీ మనం చూసాం. ఏపీ హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన సిలబస్ చూసాము. ఏపీపీఎస్సీకి సంబంధించిన అన్ని ఉద్యోగాలకు సంబంధించిన సిలబస్ మనందరికీ తెలుసు. అయితే హైకోర్టుకి ప్లస్ ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు సేమ్ సిలబస్ ఉంటుందండి. అసలు చేంజే ఉండదు, సేమ్ సిలబస్ ఉంటుంది. ఒక జీకే ఒకటి ఇందులో యాడ్ అవుతుంది. కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసినట్లయితే, పరీక్ష సరళి చూసినట్లయితే క్వశ్చన్స్ హైకోర్టు వాటికి చాలా సింపుల్గా ఉంటాయండి. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటాయి. జీకే లెవెల్లో అడుగుతారు. ఓకే, జనరల్ నాలెడ్జ్ అని పర్టికులర్గా మనకు మెన్షన్ చేస్తారు. అంటే మరీ డెప్త్గా వెళ్ళరు. ఓకేనా, మరీ డెప్త్గా వెళ్ళరు. అదే ఏపీపీఎస్సీ అయితే ఎంత డెప్త్ అంటే అంత డెప్త్ వెళ్తుంది. అప్లికేషన్ మెథడ్లో క్వశ్చన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. ఇప్పుడు ఏపీ హిస్టరీ అని అడుగుతారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ జాగ్రఫీ అని అడుగుతారు. ఏపీ జాగ్రఫీ అంటే కొన్ని ముఖ్యమైన జీకే బిట్స్ మాత్రం అడుగుతారు. కానీ ఏపీ జాగ్రఫీలో ఫర్ ఎగ్జాంపుల్ ఏపీపీఎస్సీ ఉద్యోగాలకైతే చాలా డెప్త్గా వెళ్తారండి. అప్లికేషన్ మెథడ్లో వెళ్ళేసి చాలా డెప్త్గా అయితే అడగడము జరుగుతుంది. సో ఆ విధంగా మనకైతే ఏపీపీఎస్సీకి ఈ యొక్క హైకోర్టు ఉద్యోగాలకు మధ్య తేడా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీకైతే ఒక క్లారిటీ వచ్చింది అని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇది మరి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అప్డేట్ అండి. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి. ఏపీ హైకోర్టు అన్ని కోర్సులు ఉన్నాయండి మనకి. ఏపీపీఎస్సీ కోర్సులు ఉన్నాయి, హైకోర్టు కోర్సులు, ప్రతి ఒక్క కోర్సు మన యాప్లో ఉంది. కానీ డిసైడ్ చేసుకోవాల్సింది మీరే. ఓకేనా. ఈ హైకోర్టుకు సంబంధించిన కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ అయిందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు తప్పకుండా జాయిన్ అవ్వండి. సో హైకోర్టు ఉద్యోగం వచ్చిన తర్వాత అయినా నెమ్మదిగా మళ్ళీ ఏపీపీఎస్సీ కూడా ప్రిపేర్ అవ్వచ్చు, గ్రూప్ 2 ఉద్యోగం కనుక మీ లక్ష్యం అయితే. బట్ ముందున్నటువంటి చేతికందే ఉద్యోగాలను వదిలేసి ఎక్కడో ఉన్నటువంటి వాటికి ఏం చేయలేం కదా మనం. కాబట్టి హైకోర్టు ఉద్యోగాలకైతే ప్రిపేర్ అవ్వండి. చాలామంది ప్రిపేర్ అవుతున్నారండి, నేను చెప్పనవసరం లేదు. గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మెయిన్స్లో క్వాలిఫై అవ్వలేదో వారంతా ఆల్రెడీ హైకోర్టు కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేశారు. ఈసారి హైకోర్టు ఉద్యోగాలకు కూడా హెవీ కాంపిటీషన్ ఉంటుందండి. ఓకేనా, హెవీ కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చదవండి ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా, ఆల్ ది బెస్ట్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరికైనా కోర్స్ కావాలంటే కూడా సో డైరెక్ట్ నాతో కాంటాక్ట్ అవ్వచ్చండి, యాప్లో చాట్ చేయవచ్చు. ఓకేనా, ఆల్ ది బెస్ట్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.